కాల్ డాడ్. అరే నాన్న, ఏంట్రా చెప్పు. నీకింతకంటే లవ్ ఫుడ్ సంబంధం దొరకలేదా? అరే నీ అనుమానం పక్కన పెట్టరా. ఆ అమ్మాయి గుళ్ళో పులిహోరక ఫ్రెష్ గా ఉంది. పులిహోర అది పారాడైస్ బిర్యానీ నాన్న, విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్ తెలుసా? అయ్యో అయ్యో అన్ని అలా ఇసురు కొడతాయంటే ఏమైంది నీకు? ఆగమ్మా ఆ సింగపూర్ సచ్చినోడు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు? అది తెలుసుకుందామనే వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా. కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా. ఏమన్నాడు? ఒరే గుట్లే, నువ్వు కూతుర్ని కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా. అలా అన్నాడు. అలాగే అన్నాడమ్మా. అయ్యా పొద్దుడు గారు, మీరు సమయానికి వచ్చి సోల తొట్టపడకుండా కాపాడారు. అసలే తాకట్టు సామాను గట్టిగా పట్టుకోరా. అమ్మా ఈ యాదవ సంబంధం పోతే పోయిందిలేమ్మా, ఏం బాధపడకు. ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా. పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా. డాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా. ఆ అమ్మాయికి డాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా. నిజమా? ట్రంప్ మీద ఒట్టమ్మా. పిల్లోడు 10 రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా. అతను ఎదురుగుండా 10 టెప్పలు వేస్తారనుకోండి, ఆయన ఫట్ మని పడిపోతాడు. అప్పుడు ఇండియాలో పెళ్లి, అమెరికాలో కాపురం. నాన్న నాకు ఈ సంబంధం ఓకే. కథలకు అలాగే కూర్చో. చూసుకుంటే అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో, అయిపోతుంది 2 నిమిషాలు. ప్రసాద్ పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా కలలేదు నీది? ఏంట్రా అంత అర్జెంటు? ఒకసారి చెప్తాను. ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. ఏంట్రా? ఆ బొడ్డు కనక మహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట. త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట. ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడి నుంచి దొరికిందిరా? పది చెప్తాను. అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి? ప్రసాదు, ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు, మరి రెండో చెవి? పిల్ల ఎన్నో తరగతి చదువుతుందిరా? ఒకటో తరగతి. రెండో తరగతిలో కొడతా. రే నువ్వు పదరా. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం? రే నువ్వు మాట్లాడుకుంటా కూర్చో. అన్నటి ఏంట్రా నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు? కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం జరగొట్టి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? చెడగొడతాను కదరా, పడగొడతానికి. అంటే మొన్న బొడ్డు కనక మహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు. అరకు, పాడేరు, లంబసింగి తదితర పచ్చని ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను. ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే. కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని. అవసరమే. ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడంటే ఫ్యూచర్ ఉంది, ఇక్కడ గ్లామర్ ఉంది. అందుకే ఆ బుట్ట బామ్మ నేనే బుట్టలో పాడేసుకున్నాను అనుకో, ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు. ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు. ఒరే నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని. ఏం మాట్లాడుతున్నావురా? చెవుదుద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను. డై నీ బుట్ట బొమ్మ రై రై మన వచ్చేస్తుంది చూడు. ఒరే నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు. పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో. ఎల్లు ఎల్లు. ఏమండి నలిపేకండి, కంట్లో నలకబడినట్టుంది. ఇలాంటి టైంలోనే ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ ఆరంపి చెప్పాడు. తీస్తాను, మీరే తీసుకోండి. మంట! అబ్బా, అసలు నువ్వు మనిషివేనా? ఛీ, తప్పుకో. ఏంట్రా కంట్లో కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది? అది కారమే. మిరపకాయ బజ్జీ తిని మూతి తుడుచుకున్న కచ్చిఫ్ అది. అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే. మూసుకుని పదరా. పేరు కనక మహాలక్ష్మి, గోత్రం జయముని. స్వామి, ఆ చిన్నారికి 6 వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశావు. నేను 32 వారాల నుంచి తిరుగుతున్నాను. నాకేమిచ్చా? వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశావు. ఇదిగో ఈ 108 ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది. ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుక్కి నన్ను, నా డాన్స్ నచ్చేలా చెయ్యి. స్వామి, అమాయకురా లేదో తెలియక అడిగిందని కంగారు పడి ఇచ్చేయకు. గోవిందాయ నమః. 101, 102. చూడరా,
ఎండకు అమ్మాయి కాళ్ళు ఎలా కాలిపోతున్నాయి. నేను ఏదో ఒకటి చేసి అమ్మాయి కాళ్ళు కాలకుండా ఆపాలి. రే ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను. నువ్వా? ఆ, నేనే. నీకు బుద్ధుందా? నా కాళ్ళు కాల్చేస్తావా? సచ్చినోడా. నువ్వు మనిషివేనా? వంట కోసం వేడి నీళ్ళు పెడితే తనేస్తావా? అబ్బా ఉండవే, ఆ దొంగ సచ్చినోడు ఎవడో గాని ఆడికి ఏం నీళ్ళు పోయడానికి నీ కాళ్ళే దొరికాయా? ఆ చెత్త ఎదవ కనిపిస్తే చంపేస్తాను. నిన్న గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి ఇవాళ కూడా పడుతున్నావా? లేదురా, నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని. నీ వాళ్ళని చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలే లేవు. బండితో గుద్దేసి కింద అడేలా ఉన్నావు. నువ్వు మోస్తావా? రే అద్దరిద్రా. నిజమేరా. విరాట్ చూడు, నీ మేలిం బంగారం కూడా మెరుగెట్టేస్తున్నట్టున్నాడు. ఏమండి మీకేం కాలేదుగా? నేను తీసుకొస్తా. ప్రసాద్ భలే లాగేవరా చేయడు. వీడు వదిలేటట్లేడు రా పోనీ. వాళ్ళతో ఎందుకు వద్దని చెప్పండి. మీరు ఇలా ఆపండి. కత్తి. వాడు కత్తి పట్టుకొని చేస్తున్నాడు. కాలవండి అలా చూస్తే నాకు ఎదురాదురా. ఏమండి మీకు ఎదురాదా? రాదండి. ఆడపిల్ల పోయి ఉండి ఈత రాకుండా ఏం చేస్తున్నావు అమ్మా? డాన్స్ నేర్చుకున్నదని ఈత నేర్చుకోలేదా? పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చా అని అడుగుతారు, ఈత వచ్చా అని అడగరు కదండి. ఒరే ప్రసాద్, నిన్న అడప వెంకటేశ్వర కూడా బంగారం తాకట్టు స్లిప్ జేబులో ఉండిపోయింది. జాతర నానిపోతామో. దేవుడా. స్వామి, ఆయనకి ఏమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకు వస్తానని మొక్కుంటావా? అడిగి ఏమనైతే సారీ అండి. ఇదే సారీ ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో ఆ దొంగను తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి. ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను. కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి. అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో. హలో, నేను సుబ్బారావునండి. మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి, జర్మనీ బ్యాంక్ నుంచా? అదే నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షలు శాలరీయా? అది కాదండి నేను చెప్పేది. నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షల ఆఫర్ రెడీగా ఉందండి. వీసా కోసం వెయిటింగ్. ఓకే బాయ్. ఏంటి మీరు ఫారెన్కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏమండి, మీరు ఎప్పుడన్నా ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా? వేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంకులో పెడతారు. అక్కడ ప్రైజులు అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం. అవునా?
మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కనే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో హనీమూన్లా చేయాలని నా కోరిక. ఎక్కడికో పెట్టి హెడ్ సరే వస్తానండి. లండన్ అండి? లేదు